సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఇప్పుడు పౌర సమాజం ఏం చేయాలి? పౌర సమాజం ఇప్పుడంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో పౌర సమాజం మేల్కొనాలండి. ప్రజాహిత కార్యక్రమాల్లో ప్రజలకు అండగా నిలబడాలి. అంటే బాధిత ప్రజలకు అండగా నిలబడాలి. మోకాళ్ళలోపు నీళ్లుంటే మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యమంత్రే మోకాళ్ళలో నీళ్లలో వెళ్ళి ప్రజలకు అండగా ఉంటాను, ధైర్యం చెప్తా ఉన్నాడు అని అంటే మరి పౌర సమాజం కూడా దానికి రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళకు తోచిన సహాయం, ఆహార పొట్లాలు కానివ్వండి, ఆహార పొట్లాలంటే ప్యాక్డ్ ఫుడ్ కాకుండా మామూలుగా కొద్దిగా లాంగివిటీ ఉండేవి, బిస్కెట్స్ కానీ, బ్రెడ్ కానీ, పాలు కానీ, పిల్లలు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, వాళ్ళకి పాలు కావాలి. మరి అలాంటివి వాళ్ళకి అందే విధంగా ఏర్పాట్లు చేయటం అనేది పౌర సమాజం చేయొచ్చు. పౌర సమాజంలో ముఖ్యమైన వాళ్ళు ఏంటంటే వ్యాపార వర్గాలు ఆల్రెడీ విజయవాడలో ఉన్న వ్యాపార వర్గాలు అన్నీ కూడా చేస్తున్నాయి. ఆల్రెడీ విజయవాడలో పౌర సమాజం రెస్పాండ్ అయ్యి వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి సహాయం చేయొచ్చు. ఒకరికి ఒకరు ఇప్పుడు అండగా ఉండటమే పౌర సమాజం యొక్క బాధ్యత కూడా. ఈ పౌర సమాజం ప్రేరేపించేవారు ఎవరంటే ఈ స్వామీజీలు. ఏది ప్రవచనాలు చెప్పి 24 గంటలు ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఏదో పైనుంచి వేస్తూ ఉంటారు. అంటే పైనుంచి అంటే అంటుకోకుండా, అంటుకుంటే ఏదో మైలు పడిపోతామని పైనుంచి యాపిల్ కాయలు వాళ్ళు ప్రసాదాలు వీళ్ళు పట్టుకోవాలన్నమాట. అలాంటి స్వామీజీలు ఉన్నారు. వేల కోట్ల ధనం తోటి వీళ్ళ ఆశ్రమాలు అవి నడుస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బాధ్యతని మేము భగవంతుడి సేవకులు అని నిరూపించుకునే సమయం ఇది. వాళ్ళు ప్రజలకి సహాయం చేయాలి, ఏదైనా సహాయం చేయాలి. మరి బట్టలు కొనివ్వచ్చు, ఇంటి సామాన్లు కొనివ్వచ్చు, ఫుడ్ కొనవచ్చు. ఒక కాలనీ మొత్తాన్ని దత్తత తీసుకుని ఆ కెపాసిటీ ఉన్న స్వామీజీలు వీళ్ళంతా. అవును. శారదాపీఠం కానీ, రామానందజీ గారు కానీ, ఇలా అనేక మంది ఉన్నారు. గణపతి సచ్చిదానంద ఆశ్రమాలు కానీ, ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి ఆ కరకట్ట మీద. మీరు ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్, స్వయం సేవక సంఘం, ఇప్పుడు 77 తుఫానుకి దివసీమలో శవాలను ఎవరు ఎత్తకపోతే అప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ కూడా వాటినన్నింటినీ దహన సంస్కారాలు చేసి ఒక గ్రామాన్ని పునర్నిర్మించారు. అది దాని పేరు దీన్ దయాల్పురం అని పేరు కూడా పెట్టుకున్నారు, వాళ్ళ నాయకుడి పేరు. అలాంటి కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయాలి. ఎన్ఎస్ఎస్ కాలేజీల్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వాళ్ళందరూ కూడా స్వచ్ఛంద కార్యక్రమం, స్పోర్ట్స్ అండ్ గైడ్, వీళ్ళందరూ కూడా పారిశుద్ధ్య కార్యక్రమం రేపు రిసీడ్ అయిన దగ్గర నుంచి. అంటే పౌర సమాజం మనకు మనం రక్షించుకోవటం. యాక్టర్స్, సినిమా యాక్టర్స్ వాళ్ళ అభిమానులు ఉంటారు. ఆ అభిమాన సంఘాల వాళ్ళు సెలెక్టివ్గా కొంతమందికి సహాయం చేసిన ఎంతోమందికి వాళ్ళకి ఎన్నో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అవి కట్టి ఈ జన్మదిన శుభాకాంక్షలు అవి చెప్పుకుంటూ ఉంటారు. ఆ గ్రూప్స్ అన్నీ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అలా ప్రతిపక్షం ఇటీవల అధికారాన్ని కోల్పోయామని దిగులు పడిన అవసరం లేదు. ప్రతిపక్ష నాయకుడైతే ఏముంది, కాలనీలో వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయావు, ఓడిపోతే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తేనే కదా నీకు వచ్చేది. ఒక్క నాయకుడిని చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా. మరి వైకాపా నాయకులు ఓడిపోయారు, మరి ఒక్కడన్నా వచ్చి ఆ కట్ట మీద నుంచుని వాళ్ళకి ధైర్యం చెప్పిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడు? అంటే వాళ్ళ దాంట్లోనే మీరు చూస్తే తెలిసిపోతుంది. ఇంకా పైగా రెచ్చగొట్టడం కోసం ఆయన పేరు నాని గారు బందర్ నుంచి గుడివాడ వచ్చి అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగిందని ఎంత కోడిగుడ్లు వేయించుకుని వెళ్ళారు. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఏంటంటే ఒక విపత్తు వచ్చినప్పుడు తప్పకుండా అందరూ కలిసికట్టుగా దాని నుంచి బయటపడటం కోసం ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుంది. అయితే ప్రజా సహకారం కూడా ఉంటే ప్రభుత్వ సహకారం మరింతగా ఈజీ అవుతుంది. వాళ్ళ కార్యక్రమం కూడా చాలా దగ్గర అయిపోతుంది. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయటం కాదు, వీళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి. మీరు మాకేం చేశారు, మాకు విపత్తు వచ్చింది, మీరు ఏం చేశారని ప్రజలు వాళ్ళని కూడా నిలదీయాలి. అలా తప్పకుండా అందరూ తమ బాధ్యతగా ఆ పౌర సమాజం మరి
పేద బడుగు బలహీన వర్గాలు ఇప్పుడు అన్నీ పోతాయండి. ఒక గుడిసెలోకి వెళ్ళిపోతుంది, బుడమేరు పొంగింది, దానికి బ్యాంక్ ఉంది, ఒక మెలికలు తిరిగి కొల్లేరులోకి వెళ్తుంది. ఆ మెలికలన్నింటినీ స్ట్రెయిట్ చేయాలి. మరి స్ట్రెయిట్ చేయలేదు గత 5 సంవత్సరాలుగా. పూడికలు తీయలేదు, దానికి బోల్డని బ్రీచ్లు అయినాయి. ఏం చేస్తారు? కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలే అయింది, 3 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. మరి బాధ్యత తీసుకోవాలి కదా. అంటే నేను పౌర సమాజం ఇలాంటి పాలకులు వస్తుంటారు అని చెప్పి పౌర సమాజం ఎప్పుడు కూడా జాగ్రత్త వహించి తప్పకుండా తమ తమకు కావాల్సిన ప్రభుత్వాలను ఏ విధంగా అయితే నిలదీసి తమకు కావాల్సిన వాటిని డిమాండ్ చేస్తున్నామో అలాంటివి వీళ్ళని కూడా అడగాలి. వీళ్ళు కూడా తమ వంతు బాధ్యతగా సినిమా యాక్టర్లు కానీ, స్వామీజీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ అన్నీ ముందుకు రావాలి. ఇప్పుడున్న సమయంలో ప్రభుత్వానికి, ప్రజలకు, రెవెన్యూ యంత్రాంగానికి అండగా నిలబడాలి.